దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు గడిచిన దినములన్నీ కూడా మనలను కాపాడి సజీవులుగా ఉంచి ప్రభువును స్తుతించడానికి, ఆయనను సేవించడానికి దేవుడు మనకి గొప్ప భాగ్యం అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైస్తలాడు. మన జీవితములలో దేవుడు చేసినటువంటి గొప్ప మేలు ఏమిటంటే మనము సజీవులముగా ఉండటము. ఎందుకనగా ఆయనను ఘనపరచడానికి, ఆయనను స్తుతించడానికి దేవుడు మనలను సజీవులుగా ఉంచి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల ద్వారా మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను ఆశీర్వదించి ప్రభువు ఇంకా బలపరచి నడిపించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకముగా మరొకసారి మా యొక్క ప్రియులు, దేవుని యొక్క సేవకులు, సియోను జీవము గల క్రీస్తు సువార్త యొక్క పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లారా, ఈ సమయంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 18వ వచనము చదువుకుందాం. మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీరు కూడా ఈ యొక్క మాటలు చదవలసిందిగా లేక గమనించవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 18వ వచనము చదువుకుందాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా తండ్రి, సమయంలో ఇదిగో మా ప్రభువా, మేము చదివినటువంటి ఇట్టి వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మీ యొక్క వాక్యం యొక్క వెలుగులో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నా. మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది పిల్లారా, దేవుని యొక్క వాక్య భాగములో మనం చదువుకున్నటువంటి ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. చూడండి, ఇక్కడ భక్తుడు అట్లాగే కీర్తనాకారుడు అంటున్నాడు కదా, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వెనకపోవును అంటా ఉన్నాడు. అనగా ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను పాపము చేసినట్లయితే లేక పాపపు ఆలోచనతోనట్లయితే నా ప్రార్థన దేవుడు ఆలకించడు అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే పాపము చేయుట వలన కలిగేటువంటి నష్టాలు లేక వచ్చేటువంటి ప్రతిఫలము గురించి ఇక్కడ మనము నేర్చుకోబోతూ ఉన్నాం. గడిచినటువంటి 2 వారముల క్రితము పాపం అంటే ఏమిటి అనేక విషయాన్ని గురించి మనము ధ్యానించి ఉన్నాం. అయితే చూడండి, ఈ సందర్భములో పాపము చేయటం వలన కలిగినటువంటి నష్టాల గురించి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు అనుకుంటూ ఉంటారు కదా, పాపం చేసినప్పుడు మనం ఒప్పుకున్నప్పుడు మన దేవుడు క్షమిస్తాడు, అంతటితో ఇక ఆ సంగతి అయిపోయింది అని మనం కొన్నిసార్లు కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది కదా, పాపము చేసినప్పుడు మనము క్షమాపణ అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ క్షమించిన తర్వాత దానికి తగిన శిక్ష తప్పక ఉంటుంది. దేవుడు మనలను శిక్షిస్తాడు అనేక
విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి పిల్లలు, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పాపము చేయటం వలన వచ్చేటువంటి నష్టము లేక కలిగే కష్టము, దాని వలన మనం పొందే ప్రతిఫలం ఏమిటంటే, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, ఎవరైతే పాపము చేస్తూ ఉంటారో లేక దాన్ని లక్ష్య పెడుతూ ఉంటుంటారో వారి యొక్క ప్రార్థనకు జవాబు రాదు. వారి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. వారి ప్రార్థన దేవుడు ఆలకించడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, అనగా మనము పాపం చేసినప్పుడు కొందరు అనుకుంటారే కదా అది ముగిసిపోయింది అని యథాప్రకారంగా జీవిస్తూ ఉంటారు. ఎందుకు దావీదు యొక్క మాట చెప్తా ఉన్నాడంటే, ఆయన కూడా తన జీవితంలో పాపం చేసినప్పుడు ఆయన కూడా అనుకున్నాడు కదా అది ముగిసిపోయింది, ఇక నేను రాజునై ఉన్నాను, యథాప్రకారముగా నేను జీవిస్తా ఉన్నాను అనుకుంటున్నప్పుడు దేవుడు తన యొక్క ప్రవక్తయగు నాతానును పంపించినప్పుడు ఆయన చెప్పిన మాటను బట్టి దావీదు గ్రహించింది ఏంటంటే, అప్పుడు తను చేసిన పాపం గుర్తుకొచ్చి ఆయన ఏడుస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకు మునుపైతే యథాప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. అనగా పశ్చాత్తాపడిన తరువాత మాత్రమే వారి ప్రార్థనకు జవాబు వస్తుంది. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, ఆ పాపం చేసిన ఆ వ్యక్తి యొక్క ప్రార్థనకు జవాబు రాదు అనే విషయాన్ని మనము గమనించవలసిన వారమే ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, మరి పాపము చేసిన ఆ వ్యక్తి తాను పొందబోయేటువంటి ఆ యొక్క శిక్ష ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే, దాని వలన వచ్చేటువంటి ఆ ప్రతిఫలం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనం చెప్తున్నాడు కదా, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించున్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. అనగా చూడండి పిల్లారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే పాపం చేస్తా ఉంటారో అప్పుడు ఆ పాపమట దేవుని నుంచి మనలను వేరు చేస్తుంది అనే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు కదా, ఇదిగో మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మనము ఎవరు చూడలేదనుకోవచ్చు, ఎవరికి తెలియదు అనుకోవచ్చు, ఒంటరిగా ఉన్నారా, లేకపోతే ఇదిగో ఎవరు గమనించనే పరిస్థితులు అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్క గోడ కావచ్చు, రాయి కావచ్చు, పై కప్పు కావచ్చు, మరి ఏమైతే ఉంటుందో ఆ సమస్తము కూడా సాక్ష్యం ఇస్తా ఉంటాయని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఏదైనప్పటికైనా కూడా ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో ఇదిగో అప్పుడు దేవుని నుంచి ఆ పాపము మనలను వేరు చేస్తుంది. అందుకే అదే యెషయా అంటున్నాడు కదా, ఇదిగో మీకును మీ పాపములు మీకును మీ దేవునికి మధ్య అడ్డు గోడ వలె ఉన్నాయి అని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా మీ దోషం అంటున్నప్పటికీ కూడా ఇదిగో పాపము కాబట్టి ఆ పాపమాట దేవుని దృష్టి మనలను దూరం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే పాపము చేయటం వలన కలిగినటువంటి ఆ యొక్క ప్రతిఫలము ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 12వ వచనం చదివినట్లయితే, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 12వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు కదా,
దేవుని యొక్క వాక్యం మనం చదివినట్లయితే, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, అక్కడ అనగా ఎవరైతే రక్షించబడిన తర్వాత పాపం చేస్తూ ఉంటారో వారు ఆ యొక్క రక్షణానందం కోల్పోతూ ఉంటారు. కాబట్టి అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా, భక్తులు అంటూ ఉన్నాడు కదా, దేవా ఇదిగో నీ యొక్క రక్షణానందము నాకు మరలా పుట్టించుము. కాబట్టి ఆ పాపమట ఆ రక్షణానందము మనలో తీసివేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దావీదు ఎలాగైతే అందుకైన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఈ యొక్క కీర్తన మనం గమనించినట్లయితే, దావీదు పాపము చేసిన తర్వాత ఎప్పుడైతే ఆయన తన పాపాన్ని గ్రహించి ఉన్నాడో అప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా నీ యొక్క రక్షణానందము మరలా నాలో పుట్టించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఎలాంటి దోషము లేక ఎలాంటి పాపము మనలో ఉన్నదేమో, ఆ యొక్క మాలిన్యం మనకు అంటుకున్నదేమో అని ఎప్పటికప్పుడు మనము పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే, ఈ పాపము చేయటం వలన సాతానుడు ఇదిగో మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాడని కూడా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే ఇక్కడ వాక్యము తెలియపరుస్తుంది కదా, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. అనగా చూడండి, వాడు పడద్రోయబడినాడు, కానీ అయినప్పటికీ కూడా అపవాది మన మీద నేరము మోపువాడై ఉన్నాడు. అనగా మనం చేసిన ప్రతి ఒక్క క్రియను బట్టి, ప్రతి ఒక్క దోషమును బట్టి వాడు నేరారోపణ చేస్తూ ఉంటాడు. ఉదాహరణ మనం గమనించినట్లయితే, యోబు విషయమై అపవాది ఇదిగో దేవుని వద్దకు వెళ్ళినప్పుడు నువ్వెందుకు ఇటు వచ్చున్నావు అన్నప్పుడు వాడు అంటా ఉన్నాడు కదా, ఆ యోబు గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ కంచె నువ్వు తీసివేసినట్లయితే ఆయన ఎలాంటి వాడు నువ్వు తెలుసుకుంటావని అపవాది అంటా ఉన్నాడు. అనగా అప్పుడు దేవుడు ఆ కంచె తీసివేసినప్పుడు ఆ అపవాది వెళ్ళి యోబును ఎంతగానో శోధించినట్లుగా ఆయన పాపము చేయడానికి పలు అవకాశములను ఆయనకు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా యోబు తన నోటి మాట చేతనైనా సరే ఏ పాపము చేయలేదని, లేక దేవుని దూషించలేదని, ఆయన ఏ పాపము చేయలేదని దేవుని యొక్క వాక్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో వారి విషయమై ఇదిగో అపవాది అక్కడ నేరారోపణ చేస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అనగా అపవాదికి మనము చోటిచ్చిన వారముగా ఉంటామని, అపవాది మనలను నిందించడానికి అవకాశం ఇచ్చిన వారుగా ఉంటామని, అందుకే ఆ పాపము జోలి మనం వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే పాపము చేయటం వలన మనకు కలిగేటటువంటి ఆ యొక్క ప్రతిఫలము ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము 11, 12 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ యెహోషువ ఆయన హాయి అనబడే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు అనుకుంటున్నారు కదా, అంతకు మునుపు అంతకంటే పెద్ద పట్టణమగు ఆ యెరికోను జయించడానికి మనము అనేక మందిగా వెళ్ళి ఉన్నాము, ఇది చిన్న పట్టణమే కాబట్టి ఎక్కువ మంది అవసరం లేదని వారు బహు కొద్ది మందిగా వెళ్ళి ఉన్నారు. అనగా కేవలము
3,000 మంది మాత్రమే అక్కడికి వెళ్ళి ఉన్నారు. అయితే చూడండి, ఆ యొక్క చిన్న పట్టణమైనప్పటికీ కూడా హాయి పట్టణం మీదకి వారు వెళ్ళినప్పుడు అక్కడ వారు నిలువలేకపోయి ఉన్నారు. అనగా వారికి అపజయం కలిగింది. ఈ యొక్క అపజయం కలగడానికి గల కారణం ఏమిటి అని యెహోషువ ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. అప్పుడు ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే, ఆ 11వ వచనం చెప్తున్నాడు కదా, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులు దాన్ని ఉంచి ఉన్నారు అంటా ఉన్నాడు. అనగా చూడండి, ఆ యొక్క పాపము చేయడాన్ని బట్టి వారిలో ఒక్క వ్యక్తి ఆకాను ఆ శపితమైన వాటిని ఆయన తీసుకున్నాడు కాబట్టి అది పాపము గనక అందును బట్టి వారికి అక్కడ అపజయం వచ్చిందని ప్రభు స్వయముగా తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైస్తలాడు, హల్లెలూయా. కాబట్టి చూడండి, దీన్ని బట్టి మనము గమనించవలసిన విషయం ఏంటంటే, పాపము చేయటం వలన అపజయం వస్తుంది. మన జీవితంలో మనకి అనేక సార్లు విజయం రాలేదు, మనకు జయము కలగలేదు, మనము కార్యాలు చూడలేకపోతా ఉన్నాం, దీవెనలో పొందలేకపోతా ఉన్నాము. మనం అనుకుంటాం కదా, నేను ఎంతగానో ప్రార్థన చేస్తా ఉన్నాను కానీ నాకెందుకు కార్యం జరగలేదు, నేను ఎంతగానో మందిరానికి వెళుతూ ఉన్నాను, వాక్యం వింటా ఉన్నాను కానీ ఎందుకు నాకు జయం రావటం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. ఒకవేళ పాపం ఉన్నదేమో నీలో, అందుకే నీకు విజయం కలగటం లేదేమో. ఇక్కడ యెహోషువ గ్రంథములో యెహోషువ కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు వారికి అపజయం వచ్చింది. ఎందుకు వచ్చింది, ఇలాంటి సంఘటన ఎందుకు జరిగిందా అని ఆయన పరిశీలన చేసుకున్నప్పుడు లేక ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో మీలో పాపం ఉన్నది కాబట్టి మీకు ఇప్పుడు జయము కలగలేదని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పాపం వలన వచ్చే ఫలితం ఏంటంటే అపజయం వస్తుంది అనే సత్యాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లాగా చూడండి, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజులు 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం చదివినట్లయితే, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలీషా యొద్దకు సిరియా సైన్యాధిపతి తన యొక్క కుష్టును పోగొట్టుకోవడానికి ఆయన స్వస్థత కొరకు వచ్చి ఉన్నాడు. ఆయన స్వస్థపరచబడిన తర్వాత ఎలీషాకు ఆయన మరి కానుకలు ఇస్తా ఉన్నప్పుడు, నాకు నీ యొక్క కానుకలు వద్దని ఆ యొక్క దైవజనునకు ఎలీషా చెప్పటము మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన యొక్క శిష్యుడకు నయమానైతే ఆ నయమాను వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులలో ఎలీషా యొక్క శిష్యుడకు గెహాజీ అయితే ఎలీషాకు తెలియకుండా పరిగెత్తుకు వెళ్ళి నయమానుతో అన్నాడు కదా, నా యొక్క యజమానునికి ఈ యొక్క కానుకలు కావాలట అని చెప్పినప్పుడు ఆయన ద్వారా ఆ యొక్క వస్త్రములు కావచ్చు, వెండి బంగారం కావచ్చు, ఏమైతే ఉంటాయో ఆ యొక్క విలువైనటువంటి వాటిని స్వీకరించి తీసుకొని వచ్చి ఉన్నాడు. అనగా తన యొక్క యజమానుడికి తెలియకుండా అబద్ధమాడి ఆ యొక్క కానుకలను తీసుకుని ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఎలీషా అంటా ఉన్నాడు కదా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదిగో తనకు తెలియకుండా అబద్ధమాడి ఏమైతే పుచ్చుకొని ఉన్నాడో అప్పుడు ఎలీషా చెప్పుచున్న మాట ఏంటంటే, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము కలిగి ఉండును అంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పి ఉన్నాడో వెంటనే ఆ యొక్క వ్యక్తి
ఆయన కుష్టి వ్యాధిగ్రస్తుడిగా అక్కడి నుంచి వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. అనగా చూడండి, అనగా దీని యొక్క ఉద్దేశం అని గమనించినట్లయితే పాపము చేయటం వలన వ్యాధి వచ్చును లేక రోగం వచ్చును. అనేక సందర్భాలలో మనం వ్యాధిగ్రస్తులుగా పడి ఉంటూ ఉంటాము. దానికి ఏవేవో సాకులు చెప్తూ ఉంటాము, కానీ ఎన్నో విషయాలు ఎదుగుతూ ఉంటాము. కానీ ఒకవేళ ఆ పాపాన్ని బట్టి ఆ వ్యాధి వచ్చింది అనే విషయాన్ని మనం గమనించవలసిస్తున్నది. అందుకే ఎప్పుడైతే మనం బలహీనులుగా ఉంటుంటామో, వ్యాధిగ్రస్తులుగా ఉంటుంటామో, ఆ సందర్భములలో మన యొక్క పాపములు లేక మన దోషములు ఒప్పుకొనవలసిస్తున్నదని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, పాపం చేయటం వలన కలిగినటువంటి మరొక ప్రతిఫలం ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చదివినట్లయితే ఇక్కడ వాక్యం సెలవిస్తోంది కదా. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనము చదివినట్లయితే ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడన్న యెహోవా ఆదామును అవ్వను ఆ యొక్క ఏదెను తోటలో పెట్టి మీరు సమస్తమైనటువంటి ఫలములు తినవచ్చును, ఒక్క ఫలము తప్ప అని చెప్పి ఉన్నాడు. ఏదైతే తినవద్దని చెప్పి ఉన్నాడో ఆ తినవద్దని చెప్పిన పండును తినున్నారు కాబట్టి, అనగా అది పాపమే. ఆజ్ఞను అతిక్రమించినాడు కనుక అది పాపము కాబట్టి ఆ పాపము చేసినందుకు ఇక్కడ దేవుడైతే వారిని ఎవరైతే మోసగించున్నారో ఆ సర్పాన్ని శపిస్తూ ఉన్నాడు, ఆదామును శపించి ఉన్నాడు, అవ్వను శపించున్నాడు, భూమిని కూడా శపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ఇప్పుడు పాపం చేయటం వలన ఏమి వస్తుందంటే శాపం వస్తుంది అనే విషయాన్ని మనము గమనించవలసిస్తున్నది. ఈ లోకంలో చాలా మంది దానిని ఒక ఫ్యాషన్గా తీసుకుంటూ ఉంటారు. తమ యొక్క వ్యసనాలు కావచ్చు, తమ యొక్క అలవాట్లు కావచ్చు, వాటిని సిల్లీగా తీసుకుంటూ ఉంటారు, ఫ్యాషన్గా తీసుకుంటూ ఉంటారు. ఒకరిని చూసి ఒకరు పాపము చేస్తూ ఉన్నారు. అది వారికి ఆ సందర్భంలో ఒక స్టైల్గా ఉండవచ్చు, లేకపోతే తమకు తృప్తికరంగా ఉండవచ్చు, అది తమకు ఇష్టపరంగా ఉండవచ్చును. కానీ కొన్ని దినముల తర్వాత, కొంతకాలము తర్వాత దానికి తగిన ప్రతిఫలము వారు పొందుతూ ఉంటారు, పొంది ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే ఆ పాపం అనేది చాలా భయంకరము కాబట్టి దాని జోలి మనం వెళ్ళకూడదని, ఆ పాపమునకు మనలో స్థానం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే, అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదివినట్లయితే ఇక్కడ అపోస్తలుని యొక్క పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు దానిని గురించి. అనగా ఆ పాపము గురించి ఆయన ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పుచున్న మాట ఏంటంటే, ఎలయనగా పాప వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అంటా ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ మరి పాపం వలన ఏమి వస్తుందంటే మరణము వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా పాపం వలన వచ్చు జీతము, అనగా దానికి ఉద్దేశం ఏంటంటే పాపము చేయటం వలన వచ్చేటువంటి ప్రతిఫలము లేక ఫలితం ఏమిటంటే మరణం వస్తుంది. ఆ మరణము సహజముగా ఈ లోకములో అందరి వలె మరణించడం కాదు, కానీ ఆ మరణమే నరకమై ఉన్నది. ఆ మరణమే ఇదిగో పాతాళము లేక నరకమై ఉంటా ఉన్నది. అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే పాపం వలన వచ్చు జీతము మరణమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఆ పాపము చేయటం బట్టి కయీను
దేశదిమ్మరిగా తిరిగినట్లుగా ఆది కాండములో 4వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే మీద తిరుగుబాటు చేసి పాపం చేసినటువంటి ఆ యొక్క కోరహు, తనతో ఏకీభవించినటువంటి దాతాను, అబీరాములు, వారితో ఏకీభవించిన వారు సైతము కూడా ఆ సందర్భములలో మరి భూమి నెరవేర్చి అందులోకి వారు దిగిపోయి మరణించినట్లుగా దేవుని యొక్క వాక్యము మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఏమైతే ఆకాను ఆయన పాపము చేస్తున్నాడో, ఇదిగో అతను తన కుటుంబంతో కూడా రాళ్లతో కొట్టబడి చంపబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఆ యొక్క పాపము మనకు ఎంతో నష్టమును, మరణమును, శాపాన్ని తీసుకొని వస్తుందని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది కదా. దావీదు అంటున్నాడు కదా, దేవా ఇదిగో నా హృదయములో పాపమును లక్ష్యము చేసినడలా నా మనవి, దేవుడు నా యొక్క మనవి ఆలకింపకపోవునంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పాపము చేయటం వలన మనము రక్షణను కోల్పోతూ ఉంటాము. పాపము చేయటం వలన ఇదిగో అపవాది మన పైన నేరారోపణ చేస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట మనము చదువుకుంటూ ఉంటాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే, మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు, పాపము చేయవాడెవడో వాడే మరణమునందును అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ పాపము చేయటం వలన మరణం వస్తుంది, అది శాపమై ఉన్నది. కాబట్టి ఆ యొక్క మరి మరణాన్ని తీసివేయడానికి, ఆ శాపాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ భూమికి వచ్చున్నారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే, అందుకే యోహాను రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చెప్తున్నాడు కదా. 4వ వచనం చదివినట్లయితే, పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయనందు నిలిచి ఉండవాడెవడను పాపము చేయడు, పాపము చేయవాడెవడను ఆయనను చూడను లేదు, ఎరగను లేదు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము దేవుని సంబంధముగా, దేవుని యొక్క బడలముగా ఇదిగో పాపము చేయనేరమని, ఒకవేళ పాపము చేసిన వారు ఇదిగో వారు దేవుని చూడలేదనియో ఆయనను ఎరుగను లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి ప్రభువును సేవిస్తున్న మనము, యేసును అనుసరిస్తున్న మనము ఆయన వలె జీవించాలని ఆయన వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభు వలె జీవిద్దాము, ఆయన అనుసరిద్దాము, దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుదాము. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభువా, మీలో పాపము లేదు నాయన. ఇదిగో మా ప్రభువా, మిమ్మల్ని కలిగి ఉన్నటువంటి మాకును కూడా నాయన పాపము లేకుండా మమ్మల్ని పరిశుద్ధులుగా చేయవాడు కేవలం నీవే ప్రభువా. మిమ్మల్ని వలె జీవించే కృప మీరు మాకు దయచేయండి. ఈ మాటలు విన ప్రతి ఒక్కరి మీరు దర్శించండి, మీ వలె పవిత్రులుగా చేయండి. దేవాని కృప దయచేయండి. నీ మేలుడు తినపని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.